కన్న తండ్రినే కిరాతకంగా చంపేశాడు. అతనితో పాటు ఓ మహిళ ప్రాణాలు తీశాడు. సంచలనం సృష్టించిన ఈ జంట హత్యల కేసును 24 గంటల్లో ఛేదించారు నిజామాబాద్ పోలీసులు. అసలేం జరిగింది? తండ్రిని చంపేంత పగేంటి? ఆ మహిళను చంపాల్సిన అవసరం ఏంటి? తండ్రికి ఆ మహిళకు సంబంధం ఏంటి? పోలీసులు ఈ మిస్టరీని ఎలా ఛేదించారు? నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జంట హత్యలు ఉలిక్కి పడేలా చేశాయి. ఒక మహిళ ఒక పురుషుడిని కిరాతకంగా చంపేశారు. చనిపోయిన ఇద్దరు దంపతులని అనుకున్నారు. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. జంట హత్యల్లో చనిపోయిన ఒకరి పేరు మైసయ్య. గతంలో 2 పెళ్లిళ్లయ్యాయి. మొదటి భార్య చెన్నమ్మ చాలా ఏళ్ల క్రితమే చనిపోవడంతో ఆమె చెల్లెలైన పాపమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఓ కొడుకు కూతురు ఉన్నారు. కొంతకాలంగా భార్య పాపమ్మను పట్టించుకోవడం మానేశాడు. తన స్వగ్రామమైన మంచిప్పలో లక్ష్మితో మైసయ్యకు పరిచయం అయింది. లక్ష్మి భర్త 2 ఏళ్ల క్రితం చనిపోయాడు. దీంతో లక్ష్మి మంచిప్ప గ్రామంలో ఉంటోంది. మైసయ్య లక్ష్మిల పరిచయం కాస్త సహజీవనం చేసేదాకా వెళ్ళింది. మైసయ్య లక్ష్మిలు మంచిప్ప గ్రామాన్ని వీడి నిజామాబాద్ నగరానికి 45 రోజుల క్రితం వచ్చారు. ఇక్కడ హైమత్పుర కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి కాపలాదారులుగా పనిచేస్తున్నారు. భార్య పాపమును వదిలేసి లక్ష్మితోనే కలిసి ఉంటున్నాడు. లక్ష్మితో సహజీవనం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలే జంట హత్యలకు కారణమని పోలీసులు తేల్చారు. ఒక రాత్రి ముందు ఈ డిసీజ్ మైసయ్య కొడుకు వచ్చినాడు అట్లా తెలిసింది. ఆ క్లూజ్ మీద మేము ఒక సస్పెక్ట్ పేరు మాకు వచ్చింది, సతీష్ పేరు వచ్చింది. ఆ క్లూజ్ మీద మళ్ళీ ఫోకస్ చేస్తే సతీష్ ఖచ్చితంగా వచ్చినాడు ఆ రోజు రాత్రి, అది తెలిసింది. ఈ జంట హత్యల నిందితుడు ఎవరో కాదు, మైసయ్య కొడుకు సతీషే. తల్లిని తండ్రి పట్టించుకోకపోవడంతో సతీష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రాత్రి తండ్రి మైసయ్య దగ్గరకు వచ్చాడు. తండ్రితో కలిసి ఫుల్లుగా మద్యం తాగాడు. అంతకు ముందే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అరుపులు వినిపించడంతో ఇంటి యజమాని మైసయ్యకు ఫోన్ చేసి గొడవేంటి అని ఆరా తీశాడు. గొడవేమీ లేదు, కొడుకు వచ్చాడు, మాట్లాడుతున్నామని మైసయ్య యజమానికి చెప్పి ఫోన్ కట్ చేశాడు. తండ్రి మైసయ్య లక్ష్మి నిద్రపోయిన తర్వాత అక్కడే ఉన్న రంపంతో ఇద్దరి గొంతు కోసేశాడు సతీష్. ఎలాంటి ఆధారాలు దొరకకుండా మృతదేహాలపై కారం చల్లి పారిపోయాడు. నిద్రపోయినారు. అప్పుడు డిసీజ్ ఈ అక్యూజ్డ్ కత్తితోనే వాళ్ళ మీద దాడి చేసినాడు. దాడి చేసిన తర్వాత అక్కడ నుండి బ్లడ్ స్టెయిన్ షర్ట్, బ్లడ్ స్టెయిన్ నైఫ్, కత్తి అంతా తీసుకొని పారిపోయినాడు. పారిపోయినప్పుడు ఈ కత్తి ఒక స్థలంలో ఒక ఫారెస్ట్ లో, మల్లారం ఫారెస్ట్ లో పడేసి తర్వాత షర్ట్ కూడా అతని ఇంటి దగ్గరే ఒక ప్లేస్ లో హైడ్ చేసినాడు. ఈ మొత్తం కూడా ఇంటరోగేషన్ తర్వాత అండర్ ఇన్వెస్టిగేషన్ సీజ్ చేయడం జరిగింది. ఉదయం భవన యజమాని రావడంతో ఇద్దరు మృతదేహాలు కనిపించాయి. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రాత్రి తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగిన విషయాన్ని ఇంటి యజమాని ద్వారా తెలుసుకున్నారు పోలీసులు. సతీష్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ హత్యలు తానే చేశారని ఒప్పుకున్నాడు. తన తల్లిని పట్టించుకోవడం లేదని, తమకున్న స్థలాన్ని అమ్మేసి డబ్బులు తీసుకెళ్లాడని, అందుకే చంపేశారని పోలీసులకు చెప్పాడు నిందితుడు. దీంతో సతీష్ ను రిమాండ్ కు తరలించారు. నిజామాబాద్ లో కలకలం రేపిన జంట హత్యల్ని 24 గంటల్లో ఛేదించారు పోలీసులు.